వాళ్ళని ఎందుకు చెప్తున్నారో హరీష్ రావు గారికే తెలియాలి. ఎందుకంటే హరీష్ రావు గారికి సంబంధించిన ఒక కంపెనీకి కూడా ఎక్సెస్కి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో టెండర్ వచ్చింది. నేను ఆ పేరు కూడా చెప్తా చూసుకోండి. అది మన HCPL అనేటటువంటి కంపెనీకి 7.96% ఎక్సెస్కి టెండర్ వచ్చింది. ఇది కూడా హరీష్ రావు గారి కంపెనీయే. హరీష్ రావు గారు మురళీధర్ రావు గారు నిఎన్సీ ఉంటారు, వారికి సంబంధించిన మనిషి హర్షారెడ్డి అని ఉంటాడు ఆయన కంపెనీ ఇది. సో ఆ కంపెనీకి కూడా మరి ఎక్సెస్ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఇట్లా అన్నది కూడా వారు కూడా ఆలోచించాలి. వీళ్ళకి అంతకుముందు కూడా వర్క్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా వర్క్స్ వచ్చినాయి. సో నేను అనేది ఏంటంటే రాజకీయంగా బురద చల్లాలని చల్లడం కాదు, యాక్చువల్గా ప్రాక్టికల్గా ఈ ఆన్ సైట్ విధానం అయితే నాకు తెలిసి నష్టమే, దాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాను. రెండవది ఏదైతే ఓబీ కాంట్రాక్టర్స్కి పెట్టేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో నైనీ విషయంలో వాటిని చాలా లూజ్ అని చేసేసారు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి. ఈ మాట చెప్తే TV9లో నా స్టోరీ అయ్యారు, అయినా సరే చెప్తున్నా. ఎందుకంటే దీనివల్ల ఒక 25 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరుగుతుంది, నా కార్మికులకు నష్టం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఆ నిబంధనలు మాత్రం పారదర్శకంగా లేవు. వీ హ్యావ్ టు ఎవాల్వ్ ఏ న్యూ సిస్టమ్. కాకపోతే కిషన్ రెడ్డి దీని గురించి ఏమన్నారంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆప్షన్లో సింగరేణి పాల్గొవాలి, అది కొన్ని ఆప్షన్స్లో పాల్గొకపోవడం దురదృష్టం, దానివల్ల వాళ్ళకి దక్కట్లేదు అనేది. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే సింగరేణిలో కోల్ ఇండియా కూడా ఉంది కదా, కోల్ ఇండియా ఈజ్ ఎ పార్ట్నర్. కాబట్టి కోల్ ఇండియా సింగరేణి రెండు హెల్తీగా ఉండాలంటే ఉన్న కోల్ బ్లాక్స్ మనకు రావడం కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సింగరేణి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంకొక కోల్ మైనింగ్ కంపెనీ లేదు. లేనప్పుడు కన్విన్స్ చేసి మనది కొత్త రాష్ట్రం కాబట్టి, మొత్తం భారతదేశంలోనే మనది కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కిషన్ రెడ్డి గారు ఈ సాయం చేయాలని కోరుతున్నాను. నేను రూల్స్కి వ్యతిరేకమా అన్నది కాదు, ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కదా. గుజరాత్ విషయంలో అనేక ఎగ్జామ్షన్స్ ఇచ్చినారు, ఎన్నికల సమయంలో బీహార్ విషయంలో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఇచ్చిండ్రు, మనకెందుకు ఇవ్వరు? ఇచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేయరు? మరి ఆ మాత్రం ప్రయత్నం చేయకపోతే 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకున్నారు అనేది నా ప్రశ్న. థ్యాంక్ యూ.